తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి. అలాగే వారిని డైరెక్ట్ గా ప్రశ్నలు అడిగేందుకు, వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కొంతమంది యువతని ఆహ్వానించాము. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది యువతలు ఎక్కువగా పెరగటం కావచ్చు, దైవారాధనలో వాళ్ళు ఉండడము, దైవం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటము, వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవడం చూస్తున్నాం. అందులో భాగంగా ప్రణవానంద గారిని రిక్వెస్ట్ చేశాము. ఖచ్చితంగా వారికి సమాధానాలు ఇస్తామన్నారు. వారిని స్టూడియోకి ఆహ్వానించాము. అలాగే వారు అడిగేటువంటి ప్రశ్నలు ప్రత్యక్షంగా మీరు కూడా వినండి, మీ సందేహాలు కూడా నివృత్తి అవుతాయని భావిస్తున్నాం. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనం నిత్యం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని పెడుతున్నారు దేవుని దగ్గర. కొంతమంది పెడుతున్నామో మంచి జరగదంటారు, కొంతమంది పెడుతున్నాం మంచిగా జరుగుతుందని చెప్పేసి అంటారు. ఇప్పుడు తాబేలు విగ్రహం దేవుని దగ్గర పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? తాబేలు ఉన్నా తాబేలు లేకపోయినా ఇంట్లో ధార్మికంగా ఉండకపోతే మంచి జరగదు. తాబేలు మన జీవితాన్ని నిర్ధారించదండి, మన మనస్తత్వం జీవితాన్ని నిర్ధారిస్తుంది. తాబేలు ఒకటి పెట్టేసుకొని నేను నచ్చినట్టు నేను ఉంటాను అని అంటే దానివల్ల తాబేలు ఏం చేయలేదు అటువంటి వాడిని. కాబట్టి కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేసే కొన్ని విషయాలు చెప్తారు. ఇంట్లో దీపం పెట్టుకోవటం, ధూపం పెట్టుకోవటం, తర్వాత చక్కటి పుష్పములు ఉండటము, తాబేలు, జలము, ఇవన్నీ ఉండొచ్చండి. కానీ అన్నిటికంటే ప్రధానం ఏంటి అని అంటే ఇంట్లో ఏం ఉండాలి అంటే భగవద్ ఆరాధన చేస్తూ ఉండాలి, ధార్మికంగా ఉండాలి. అటువంటి ఇంట్లో ఎవ్వడూ ఏం చేయలేదు. కానీ ఏ ఇంట్లో అయితే పూజ, ధర్మము, ధార్మికత, భగవన్నామము ఇలాంటివి ఏం లేవో అదంతా నెగిటివిటీ తోటి స్ప్రెడ్ అయిన ఇంట్లో తాబేలు పెట్టారనుకోండి, పాపం ఆ తాబేలు ఏం చేస్తుంది? తాబేలు అసలే మెల్లగా నడిచే ప్రాణాయ కాబట్టి ఏం చేయలేదు పాపం, అది సాత్విక జంతువు. పర్వాలేదు, తాబేలు కూడా పెట్టుకోండి, మంచిగా కూడా ఉండండి, భగవన్నామం కూడా చెప్పండి, ఆరాధన కూడా చేస్తూ ఉండండి, అప్పుడు మంచిది అవుతుంది. హరే కృష్ణ. గురుజీ, ప్రస్తుత సమాజంలో మత మార్పిడి అనేది పెద్ద మహమ్మారి అయిపోయింది. ఎవరు చూసినా మన హిందువులని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మత మార్పిడి చేస్తున్నారు. వేరే మతాల వారిని మన హిందువులు ఎవరే కానీ ప్రలోభ పెట్టలేదు, మీరు మా మతంలోకి రండి అని. సో ఈ మత మార్పిడి మీద మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? మీరు అన్నట్టుగా మత మార్పిడి చాలా జరుగుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హిందువులో చైతన్యం లేదు. ఇప్పుడు చూడండి, నేను రేపు పొద్దున ఎవరైనా మీకు తెలిసిన వారు ఈ పక్కింటి వాళ్ళ ఇంట్లోనే ఒకరిని తీసుకొచ్చేసి ఈ రోజు నుంచి ఇదే మా అమ్మ అన్నారనుకోండి, మీరు ఏమంటారు? రే, ఆ అమ్మని మార్చేసావేంట్రా? ఏం లేదు, ఈమె బాగా వంట చేస్తుందట, అందుకోసమే నా అమ్మ కావాలనుకుంటున్నాను అంటే ఏమంటారండి మీరు? వాడు ఎంత మూర్ఖుడు ఉన్నాడా ఇంకోడు. కాబట్టి కృతజ్ఞత లేని వ్యక్తులు ఏదో ప్రలోభాలకి, అంటే జనాలు తప్పే కాదు, అటువైపు ప్రలోభ పెట్టే వాళ్ళ మనస్తత్వం కూడా అలానే ఉంది. చాలా మంది మేము రీసెర్చ్ చేసాం, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే చాలా మంది ఎందుకు ఈ మార్గంలోకి వెళ్తే డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎందుకు ఇలాంటి ఇవి చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారట. ఇంతమంది మారిస్తే ఇంత డబ్బులు ఇస్తాము, ఇంతమంది కన్వర్ట్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది, తెలుసా మీకు? ఇవన్నీ విన్నే ఉంటారు, మీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి అదో బిజినెస్ అవుతుంది. ప్లస్ మీకు నిజంగా మారిన వాడి యొక్క మతాన్ని చెప్పుకోలేడు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్, వాళ్ళకి వచ్చే పథకాలు అన్ని పోతాయి చెప్పుకుంటే. కాబట్టి నిజంగా మారిపోయావు నువ్వు మతం అంటే ధైర్యంగా చెప్పుకో కదా, మతం మారిపోయాను, ఇది నేను ఇది కాదు అని. చూడండి ఎంత తెలివిగల వాళ్ళు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కావాల్సిన పథకాలు కావాలి, ఇటు మన ధర్మము వద్దు. ఎంత ప్రమాదకరమైన శక్తిగా మార్చేస్తారు చూడండి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి నెలకొల్లుతుంది. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే హిందువులలో చైతన్యం లేదు. ఎంతమంది మీరు భగవద్గీత చదివారా మీరు? అందుకే మరి వేరే వాడు చెప్పాం కానీ బాగుంది కదా అనిపిస్తుంది. మనల్ని మనం చదవకపోయాం అనుకోండి, వేరే వాడు చెప్పింది బాగా అనిపిస్తుంది కదా. మనం చదువుకుంటే మన విషయాలు మనం వింటే ఎంత బాగుండేది. వేరే వాడు వచ్చి ఇది ఇలా అదలా అని చెప్పినప్పుడు వాడికంటే ఒరే నీకంటే 100 రెట్లు నా గీతలో ఉంది, చూపించనా అని చూపించచ్చు. వేరే వాళ్ళు అన్నారు అనుకోండి, ఈ నీళ్లు చల్లుతా, ఈ ఖర్చిప్పిస్తా, ఈ ఆయిల్ పూస్తాను, నీకు రోగాలు పోతాయి అని అంటే ఎలా నమ్ముతున్నారండి జనాలను? అసలు అర్థం కాదు నాకు. అంటే వారికి అసలు నిజంగా అంటే ఇంకితమైన కామన్ సెన్స్ ఉందా లేదా అనిపిస్తుంది కొన్ని. కానీ కొన్ని ఈ మధ్య జరిగిన కొన్ని పబ్లిక్ టాక్స్ లో కానీ కొన్ని సర్వేలు కానీ ఇలా ఏంటంటే, కొంతమంది దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినప్పుడు మీరు ఏ మతం అని అడుగుతున్నారు, వారిని అడిగినప్పుడు పలానా హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇలా చెప్పాక, క్రిస్టియన్ అయితే మీరు బైబిల్ చదివారంటే నేను రోజు చదువుతాను, మా అమ్మగారు చదువుతారు, మా నాన్నగారు చదువుతారు, నేను అలా చదువుతాను, నేను ఇంత పూర్తి చేశాను, లేకపోతే 2-3 సార్లు చదివానని చెప్తున్నాను.
అదే ఖురాన్ విషయానికి వస్తే చదివామంటున్నారు. అదే హిందూస్ దగ్గర మాట్లాడేటప్పుడు మాకు అలా నేర్పించలేదండి రోజు చదవమని, మేము ఇప్పటివరకు అయితే అసలు భగవద్గీత చదవలేదండి. లోపం ఎక్కడుందండి? అదే కదా, మొత్తం వ్యవస్థలో ఉంది లోపం. తల్లిదండ్రుల దగ్గర నుంచి, విద్యా వ్యవస్థ దగ్గర నుంచి, అమ్మమ్మల తాతయ్యల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి అందరిలో ఉన్నది లోపం. అంటే పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుంది, ఇది ఖచ్చితం చేస్తే బాగుంటుందా? పాఠ్యాంశం ఎంత ఖచ్చితం చేసినా సరే జనాలకి ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు కదా. మన దాంట్లో ధర్మం కాపాడుకోవాలి, అందరికి అనిపిస్తుంది నా ధర్మం ముందుకెళ్ళాలి, నా ధర్మం ఉంటుంది. విస్తృతం అవ్వాలి. వాళ్ళు ఆల్ రాంగ్ మీన్స్ యూజ్ చేస్తున్నారు. ఒకడు గన్ను పట్టుకుంటున్నాడు, కత్తి పట్టుకుంటున్నాడు, ఇంకొకడు ఆయిల్ పట్టుకుంటున్నాడు, ఖర్చు పట్టుకుంటున్నాడు, నీళ్లు పట్టుకుంటున్నాడు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు హుక్ ఆర్ క్రుక్ అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన ధర్మం ఎప్పుడు అలాంటి పైశాచికమైన పనులు చేయలేదు. మన ధర్మం సాత్వికంగా ఎంతో మంచిగా ప్రవచన మార్గంతో ధర్మాన్ని పరీక్షించుకోవాలని. కానీ ప్రవచనానికి వచ్చేవాడు ఎవడు? అందరికీ బిగ్ బాస్ చూడాలి, అందరికీ వెబ్ సిరీస్ చూడాలి, అందరికీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడాలి. కానీ ఎవరికి ఎంతమంది ప్రవచనం వినడానికి వస్తున్నారండి? అనవసరమైన విషయాలు చూడటంలో నెంబర్ 1 హిందువులు అయిపోయారు. అవునా కదా? మీరు చెప్పండి. పిల్లలందరినీ, చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి చూపించేస్తున్నారు సీరియల్ అన్ని. చిన్న చిన్న పిల్లలకి సినిమాలు చూపించేస్తున్నారు. సినిమాలలో, సీరియళ్లలో ఇప్పుడు ఎలాంటి ఎన్ని నెగిటివ్ విషయాలు చూపిస్తున్నారంటే అవన్నీ పిల్లలకి అవసరమా? ప్రవచనాన్ని చెప్పేసి పిల్లలకి అర్థం కాదేమో అండి. ఇవి అర్థం అవుతాయి కానీ అది అర్థం కాదా? ఎంత విచిత్రం చూడండి. కాబట్టి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గీత చదవండి. అప్పుడు మన ధర్మాన్ని మీరు చదవండి, పక్కన వాడికి చెప్పండి. హరే కృష్ణ. ఇది నాకు డౌట్. ఇప్పుడు హిందువులకి రామాయణం ముఖ్యమా లేకుంటే భగవద్గీత ముఖ్యమా? రామాయణము, భగవద్గీత, భాగవతము ఈ 3 ముఖ్యమే. మరి క్రిస్టియన్స్ కి బైబిల్, ముస్లిమ్స్ కి ఖురాన్. అలా అనుకుంటే హిందువులకి ప్రాథమికమైన ఫౌండేషనల్ పుస్తకం ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే, హిందువులకు ఒక పుస్తకం చెప్పండి ప్రభుజీ, ఇది తప్పకుండా అందరూ ఆ అధ్యయనం చేయవలసిన పుస్తకం ఏదన్నా ఉంటే అది గీత, భగవద్గీత. శంకరాచార్యుల నుంచి మొదలు పెట్టుకుంటే అందరు ఆచార్యులు చెప్పిన విషయం ఒకటే, భగవద్గీత హిందువులకి ప్రాథమిక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథము. కాబట్టి మీరు ఒక పుస్తకం చెప్పండి హిందూ ధర్మంలో అంటే భగవద్గీత. భగవద్గీతను చదవండి, భగవద్గీతను వినండి, భగవద్గీతను అర్థం చేసుకోండి. సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం. ధన్యవాదాలు, మీ విలువైన సమయం ఇచ్చారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. మిమ్మల్ని ఒప్పించుంటే క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ.